హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 49. ఇక స్టోరీలోకి వెళ్తాయి. కృష్ణదేవ్ గార్డెన్లో అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తన మనసులో అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు ఉంది. భార్య చనిపోయిన కూతురి కోసం ఇన్నాళ్ళుగా బ్రతుకున్నాడు. కూతురు ఆయుష్ని ఇష్టపడుతుంది అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది కుదరక కొడుకు లాంటి విక్రమ్ తన లైఫ్లోకి వచ్చాక ప్రణవి ఇప్పటి నుండి అయినా చాలా హ్యాపీగా ఉంటుంది అని ఒక్కగానొక్క కూతురు పెళ్లి జామ్ జామ్ అంటూ అందరూ నోటి మీద వేలు వేసుకునేలాగా చెయ్యాలి అని నెల రోజులుగా పెళ్లి పనులతో తీరిక లేకుండా తిరిగిన తనకి ప్రణవి మూర్ఖత్వంతో తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది అని ఎంతో కుమిలిపోయాడు. ఆశీను చంపడానికి కూడా వెనకాడిని కూతురి క్రూరత్వానికి కూతురి మీద ప్రేమ ఆ క్షణంతో చచ్చిపోవడంతో అప్పటి నుంచి ప్రణవితో మాట్లాడటం మానేశాడు. కానీ అందరూ ఉన్న ఒంటరిగా బ్రతుకుతూ ఉన్న కూతుర్ని చూసి లోపలే బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు కూతురి స్థానంలో వచ్చిన వేదాన్ని చూసి తనకి కోపం రావడం లేదు. ప్రణవీని తలుచుకుని పట్టరాని ఆవేశం వస్తూ ఉంటే అది భరించలేక గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉన్న కృష్ణదేవ్ భుజం మీద చేయి వేస్తాడు సూర్యదేవ్. బాధపడుతున్నావా కృష్ణ? సూర్యదేవ్ వైపు చూస్తూ, అలాంటి పాపిష్టిదాన్ని కన్నందుకు నాకు మిగిలింది అదే కదా బావా. అందరిలా కూతురు అల్లుడు సంతోషంగా ఉంటే అది చూసి ఆనందపడే అదృష్టం కానీ మనవరాలు మనవళ్ళని చూసి మురిసిపోయే భాగ్యం కానీ నాకు లేవు. దియా నాకు మాత్రమే కాదు, నీకు కూడా మనవరాలే. ఇక జరిగిన విషయాలంటావా, అవి మనం మార్చలేము. ప్రణవి మంచిగా ఉంటే ఇవాళ మన మహల్ కలకలలాడుతూ ఉండేది. అదే కదా బావ నా బాధ కూడా. ఇది ఇప్పటికీ పిచ్చిగా ఆయుష్ని ఇష్టపడడంలో ఉపయోగం ఏముంది? బంగారం లాంటి విక్రమ్ మనసును విరిచేసింది అంటూ బాధగా చెప్తాడు. నీకు నిజంగా విక్రమ్ జీవితం బాగుండాలి అని ఉందా బావా? నాకు విక్రమ్ అల్లుడులా కాదు బావా, కొడుకుగా వస్తున్నాడు అని ఎంతో ఆనందపడ్డాను. అలాంటి విక్రమ్ జీవితం బాగుండాలి అని కోరుకునే వాళ్ళల్లో నేను ముందుంటాను బావా. విక్రమ్ నా అల్లుడు కాకపోయినా నాకు కొడుకు కంటే ఎక్కువ. అలా అయితే నువ్వే వేదాతో విక్రమ్ను పెళ్లికి ఒప్పించాలి బావా. ప్రణవి వల్ల తన జీవితం ఇంతటితో ఆగిపోకూడదు. పిల్లలు ఆనందంగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటామంటూ కృష్ణదేవ్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్తున్న సూర్యదేవ్ వైపు చూస్తూ విక్రమ్తో మాట్లాడాలి అనుకుంటాడు కృష్ణదేవ్. దియా కమ్, న్యూడిల్స్ తినిపిస్తాను అంటూ బౌల్లోకి న్యూడిల్స్ సర్వ్ చేసి దియాను ఎత్తుకొని హాల్లోకి తీసుకుని వెళ్ళి దియాకి మెల్లగా మాటలు చెప్తూ తినిపిస్తాడు. డాడ్, నువ్వు మమ్మ దగ్గర కుకింగ్ నేర్చుకున్నావా? నో దియా, ఎందుకలా అడుగుతున్నావు? మమ్మ లాగి చాలా టేస్టీగా చేస్తున్నావు డాడ్, ఐ లవ్ ఇట్ అంటూ స్పూన్ తీసుకొని ఆయుష్ నోటి దగ్గర పెడుతూ హ్యావ్ ఇట్ డాడ్. మమ్మ తిన్నాక తింటాను దియా, మమ్మ సిక్కై పడుకొనుంటే నేను ఎలా తింటాను చెప్పు అంటూ ఆ స్పూన్తోనే దియాకి తినిపిస్తాడు. అలా అయితే నేను కూడా మా అమ్మ తిన్నాకే తింటాను, ఇక చాలు అంటూ వాటర్ తాగుతూ ఉన్న దియాను ఆపి, నువ్వు టైంకి ఫుడ్ తీసుకొని స్ట్రాంగ్గా అవ్వాలి, అప్పుడే నువ్వు హెల్తీగా ఉంటావు, అండ్ మా అమ్మని చూసుకోవడానికి నేనున్నాను కదా అంటూ మరో 2 స్పూన్లు తినిపించి మెడిసిన్స్ కూడా వేస్తాడు. మా అమ్మ నువ్వు నిద్ర లేపి ఫేస్ వాష్ చేయించు డాడ్, బ్రేక్ఫాస్ట్ని నేను రిసీవ్ చేసుకుంటాను. ఆయుష్ టైం వైపు చూస్తూ, ఈ పార్టీకి బ్రేక్ఫాస్ట్ రావాలి కదా అని అనుకుంటూ ఉండగానే బ్రేక్ఫాస్ట్ రావడంతో అది అందుకొని డోర్ లాక్ చేసి, దియా నువ్వు అల్లరి చేయకుండా నిషాన్ నాన్న వాళ్ళతో కాల్ మాట్లాడుతూ ఉండు, నేను మమ్మని ఫ్రెష్ చేయించి తీసుకుని వస్తాను. ఓకే డాడ్, వీడియో కాల్ చేయి, ఐ వాంట్ టు సీ నిషాన్ నాన్న. దియా నిషాన్ల మధ్య ఉన్న బాండింగ్ తెలిసిన ఆయుష్ వీడియో కాల్ చేస్తూ, అమ్మకి హెల్త్ అప్సెట్ అయిందని ఎవరికి చెప్పకు, వాళ్ళు వర్రీ అవుతారు, జనరల్గా మాట్లాడు అని మొబైల్ దియా చేతిలో పెట్టి ట్రే పట్టుకొని బెడ్రూమ్ వైపు వెళ్తాడు. నిద్రపోతూ ఉన్న ఆశి నుదుటిన చేయి పెట్టి టెంపరేచర్ చెక్ చేసిన ఆయుష్కి ఫీవర్ తగ్గినట్టు కనిపించడంతో థ్యాంక్ గాడ్ అని రిలాక్స్గా ఫీల్ అవుతూ చెమట పట్టిన ఆశి నుదుటిని అరిచేత్తో తుడిచి ఏసీ ఆన్ చేసి ఆశను నిద్ర లేపుతాడు. తనను ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి బ్రష్ చేయించి ఫేస్ వాష్ అండ్ మౌత్ వాష్ చేసి గోరువెచ్చని నీటితో క్లాత్ ముంచి తన బాడీను నీట్గా తుడిచి డ్రెస్ కూడా చేయించేశాక తనే స్వయంగా ఇడ్లీ తినిపించి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేస్తాడు. తను లేచినప్పటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఆయుష్ వైపు చూస్తూ, ఆయుష్ గారు ప్లీజ్, మీకు ఇంకా నా మీద కోపంగా ఉంటే మరోసారి కొట్టండి, అంతేగాని ఇలా మౌనంతో నన్ను చంపకండి ప్లీజ్, మీరు మాట్లాడకపోతే నేను ఉండలేను. ఆయుష్ ఆశి వైపు సీరియస్గా చూసి,
తన హెయిర్ నీట్గా కోమ్ చేసి పోనీ వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయుష్ గారు, నేను మీతోనే మాట్లాడుతున్నాను, ప్లీజ్ ఏదో ఒకటి తిట్టడానికైనా నోరు తెరవండి. ఆయుష్ టేబుల్ మీదున్న జెల్ తీసుకొని టాటూ దగ్గర అప్లై చేస్తూ ఆశీ వైపు కోపంగా చూస్తూ వాట్ ఈస్ దిస్ అంటూ ఎర్రగా కందిన తన చేతిని చూపిస్తూ అడుగుతాడు. ఫస్ట్ టైం కదా ఆయుష్ గారు టాటూ వేయించుకోవడం, అందుకే అలా అయ్యింది. మీరు కోపంగా ఉంది ఇందుక? నేను ఇంకా దియా గురించి కోపంగా ఉన్నారేమో అనుకున్నాను అని నవ్వుతూ ఉన్న ఆశీను కొట్టడానికి చెయ్యెత్తి దియా మీద వేసిన ప్రామిస్ గుర్తొచ్చి అసహనంగా చెయ్యి కిందకు దించేస్తాడు. ఆయుష్ ఎక్కడ కొడతాడో అని 2 చేతులతో మొహాన్ని అడ్డుగా పెట్టుకున్న ఆశి మెల్లగా తన చేతుల్ని తీస్తూ ఆయుష్ వైపు టెన్షన్గా చూస్తుంది. నువ్వు సెన్సిటివ్ అన్న విషయం నీకు తెలుసు కదా, అయినా టాటూ వేయించుకుని ఫీవర్ తెచ్చుకున్నావు ఎందుకు ఇలా తెచ్చుకొని పడుకున్నావు? అసలు ఎందుకు వేయించుకున్నావు? మీ మీద ప్రేమతో వేయించుకున్నాను ఆయుష్ గారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నా, బట్ మీరు ఇలా కోపడతారని అస్సలు అనుకోలేదు అంటూ మొహాన్ని ముడుచుకొని కూర్చుంటుంది. వాట్? ప్రేమతో వేయించావా? ఆర్ యు మ్యాడ్ ఆషి? టాటూ వేయిస్తేనే ప్రేమ ఉన్నట్టా? అలా అయితే నేను ఎలాంటి టాటూ వేయించుకోలేదే. అంటే నాకు నీ మీద ప్రేమ లేనట్టా? ప్రేమ గుండెల్లో ఉంటే చాలు, ఇలా వేయించుకొని సిక్కవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ బెడ్ దిగితే కాళ్ళు విరుగుతాయి అని సీరియస్ టోన్తో చెప్తూ రెస్ట్ తీసుకో అంటూ బెడ్షీట్ కప్పి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. ఈయన గారు కూతురు మీద ప్రేమతో టాటూ వేయించుకోవచ్చు, కానీ మేము మాత్రం వేయించుకోకూడదు. ఈయన చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్పు. ఎందుకయ్యా నన్ను ఈ బీస్ట్ లైఫ్లోకి పంపించావు? చూడు, చిన్న టాటూకి ఎంత గొడవ చేస్తున్నాడో. ఆయుష్ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ నోరు మూసి పడుకుంటావా లేదా నన్ను రమ్మంటావా? అమ్మో, ఈ బీస్ట్ ఇక్కడే ఉన్నాడు కదా, మర్చిపోయాను అనుకుంటూ హీ వద్దులేండి ఆయుష్ గారు, నేను పడుకుంటున్నాను. మీరు బాగా రుద్ది 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 స్నానం చెయ్యండి అంటూ కళ్ళు మూసుకొని పడుకుంటున్న ఆశని చూసి నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి మధ్యలో ఆపిన స్నానాన్ని కంటిన్యూ చేస్తాడు. ఆయుష్ ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి టవల్తో బయటకు వచ్చి తల తుడుచుకుంటూ బెడ్ వైపు చూస్తాడు. ఆశి టాబ్లెట్స్ వల్ల మత్తుగా కళ్ళు మూసుకొని నిద్రపోతూ కనిపించడంతో తన పక్కనే బెడ్ మీద కూర్చొని టాటూ వేయించుకున్న తన చేతిని 2 చేతుల మధ్య బంధించి నేనంటే ఎందుకింత పిచ్చి ప్రేమ ఆశి అంటూ ఆ టాటూను మెల్లగా కిస్ చేసి ఈ చేతి మీద ఎప్పటికీ చెరిగిపోని ఈ టాటూ లాగే మనం ఎప్పటికీ కలిసే ఉంటాం, కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేసి సిక్కవ్వకుండా నిన్ను కంట్రోల్లో పెట్టాలి అనుకుంటూ ఆశి తల నిమిరి నుదుటిన ముద్దు పెడుతూ ఐ లవ్ యూ ఆశి, యు ఆర్ వెరీ ప్రీసియస్ ఫర్ మీ. నీలాగే కుటుంబాన్ని ప్రేమించే అమ్మాయిలు అతి తక్కువగా ఉంటారు. నా దృష్టిలో నువ్వు వజ్రానివి. నీలాంటి అమ్మాయి కోసం ఎన్నో యుద్ధాలు చేసి నిన్ను దక్కించుకోవాలి, కానీ ఎటువంటి యుద్ధాలు లేకుండా నాకు ఈజీగా దొరికేశావంటూ ఆశి వైపు ప్రేమగా చూస్తూ నీ విషయంలో నీకు తెలియకుండా ఈ తప్పు చేసినందుకు నన్ను క్షమించు. ఇది సక్సెస్ అయితే నువ్వు నన్ను కోరిన కోరిక నెరవేరుతుంది, లేకపోతే అది ఎప్పటికీ తీరని కోరికగా మిగిలిపోతుంది అని బాధగా అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి ఇంకా ఎన్ని రోజులు ఇలా చెయ్యాలి అని బాధ కోపం కలిగిన గొంతుతో మాట్లాడుతూ బాల్కనీ డోర్ లాక్ చేసి ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, ఇంకో 2 నెలలు మాత్రమే, ఆ తర్వాత నాకు బెస్ట్ రిజల్ట్ కనిపించలేదు, ఐ స్వేర్ ఐ విల్ కిల్ యూ అని కోపంగా కాల్ కట్ చేసి గట్టిగా ఊపిరి వదిలి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. వాల్పేపర్ మీద కనిపిస్తూ నవ్వుతూ ఉన్న దియా ఆశీల పిక్ చూసి మెల్లగా నార్మల్ అవుతాడు. బాల్కనీ డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వచ్చిన ఆయుష్ డ్రెస్అప్ అయ్యి ఆశి తిన్న ప్లేట్ తీసుకుని షింక్లో వేసి తనకు ఫుడ్ తినాలి అనిపించక స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని హాల్లోకి వచ్చేసరికి దియా మొబైల్లో గేమ్స్ ఆడుతూ కనిపిస్తుంది. నిషాంత్తో మాట్లాడావా దియా? యా డాడ్, అందరితో మాట్లాడాను. మోహిత్ మామ నిన్ను కాల్ చేయమని చెప్పాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, కానీ బోర్గా ఉందా, బయటకు వెళ్దామా? మరి మమ్మ రెస్ట్ తీసుకుంటుంది కదా, తను లేచేలోగా వచ్చేద్దాం. నో డాడ్, మమ్మ అలా పడుకొని ఉంటే నేను ఎలా ఎంజాయ్ చేస్తాను? మమ్మ లేచాకే వెళ్దాం. ఇదిగో నీ మొబైల్, నేను మమ్మ దగ్గరికి వెళ్తున్నాను. మమ్మ నిద్రపోతుంది దియా, మనం కాసేపు టైం స్పెండ్ చేద్దాం కూర్చో అంటూ తనని వడిలో కూర్చోపెట్టుకుంటాడు. డాడ్, మమ్మ నాకు ఫీవర్ వస్తే నన్ను వదిలి మీతో ఇలాగే టైం స్పెండ్ చేస్తుందా? నీకు ఫీవర్ వస్తే మమ్మ నిన్ను వదిలి పక్కకి కూడా వెళ్ళదు దియా. షీ లవ్స్ యూ సో మచ్. దియా అడుగుతుంది అర్థం అవ్వక. తనకు తెలిసింది చెప్తాడు ఆయుష్. మరి
మమ్మకి ఫీవర్ వచ్చి పడుకుంటే నీతో ఎలా టైం స్పెండ్ చేయాలి చెప్పు. నాకు కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం అంటూ ఆయుష్ ఒళ్ళో నుండి దిగి బెడ్రూమ్ వైపు వెళ్తున్న కూతురు తెలివికి నవ్వుకుంటూ మోహిత్కి కాల్ చేస్తూ కాఫీ సిప్ చేస్తూ ఉంటాడు ఆయుష్. తన వీసా అండ్ పాస్పోర్ట్ వార్డ్రోబ్ నుండి తీసుకుని మరోసారి చెక్ చేసి తన లగేజ్ ట్రాలీలో పెట్టుకుంటున్న విక్రమ్కి డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్ వినిపిస్తుంది. విక్రమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న కృష్ణదేవ్ని చూసి మావయ్య మీరా రాండి అంటూ ఆయన రావడానికి దారిచ్చి తను కూడా లోపలికి వస్తాడు. కృష్ణదేవ్ బెడ్ మీద ఉన్న లగేజ్ ట్రాలీ వైపు చూస్తూ విక్రమ్ వైపు చూస్తాడు. ఎల్లుండి ఆయుష్ వాళ్ళు రాగానే లండన్కి వెళ్ళిపోతున్నాను మావయ్య. టికెట్స్ కూడా బుక్ చేశాను, అందుకే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. హైదరాబాద్లోనే సెటిల్ అవుతాను అని చెప్పావు కదా విక్రమ్, మరి లండన్కి ఎందుకు వెళ్తున్నాం? అది కూడా ఇంత సడన్గా ఎవరికీ చెప్పకుండా. మనం అనుకున్నవన్నీ జరగవు కదా మావయ్య, అందులో ఇది కూడా ఒకటి. హైదరాబాద్ నాకు మంచి మెమరీస్తో పాటు మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు కూడా ఇచ్చింది. అవి మర్చిపోవడానికే ఇక్కడ నుండి దూరంగా వెళ్తున్నాను. నన్ను క్షమించు విక్రమ్. మావయ్య ప్లీజ్, ఇందులో మీ తప్పేమీ లేదు అని ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి రావడం వల్లే నాకు మంచి చెడు చెప్పే మామయ్య దొరికాడు అంటూ కృష్ణదేవుని హత్తుకుంటాడు. నీకు ఈ మామయ్య మీద నిజంగా గౌరవం అంటూ నీ మంచి చెడు గురించి నేను ఆలోచిస్తాను అని నువ్వు నమ్మితే వేదాతో పెళ్ళికి ఒప్పుకో విక్రమ్. మామయ్య. విక్రమ్ గొంతులో తెలియని బాధ, కళ్ళల్లో నీళ్లు. మామయ్యను కాబట్టి నీ జీవితం నా కూతురు చేసిన ద్రోహంతో ఆగిపోకూడదు. నువ్వు కూడా ఆయుష్, మోహిత్ నిషాన్ లాగా నీ భార్యతో ఆనందంగా ఉండాలి. చెప్పు విక్రమ్, వేదాను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా? తను చాలా మంచిది అండ్ నీకు అన్ని విధాలా సరిపోతుంది. విక్రమ్ కాసేపటికి తల పైకెత్తి మీ అందరికీ నచ్చితే నాకు ఇష్టమే మామయ్య అంటూ అందరి కోసం విక్రమ్కి ఒప్పుకోక తప్పదు. చాలా సంతోషం విక్రమ్. దియా సర్జరీ అవ్వగానే నీకు మోహిత్కి రంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిపిస్తాను అంటూ ఆనందంగా చెప్తున్న కృష్ణదేవ్ని చూసి విక్రమ్ పెదాలు చిన్నగా విచ్చుకుంటాయి. చేతన్ అభి వైపు సీరియస్గా చూస్తూ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అభి తల పట్టుకొని చేతన్ వైపు చూస్తూ ఎన్నిసార్లు అడుగుతావు చేతన్? నాకు ఇరిటేషన్ తెప్పించుకుంటే నీ ప్లేస్కి వెళ్ళి కూర్చో. క్లాస్లో అందరూ మనన్నే చూస్తున్నారు. చూస్తే చూడనివ్వు, ఐ డోంట్ కేర్. నాకు ఆన్సర్ కావాలి. సే ఎస్ ఆర్ నో. అప్పటికే క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వైపు చూస్తూ గాసిప్స్ చెప్పుకుంటూ ఉండడం గమనించిన అభి సీరియస్గా చేతన్ వైపు చూస్తూ గో టు హెల్ అంటూ తన బ్యాగ్ తీసుకొని క్లాస్ నుండి బయటకు వెళ్తుంది. అభి అభి స్టాప్ అంటూ చేతన్ కూడా వెనకనే వెళ్తూ అభి చేపట్టుకొని వెనక్కి లాగి గోడకి లాక్ చేసి లాస్ట్ టైం అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేస్తే ఈ నైట్ నేను ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తున్నా. నా ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో వస్తున్నారు. సో నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు అంటూ అతి దగ్గరగా ఉన్న అభి పెదాల దగ్గరికి తన పెదాలను చేరుస్తాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.